పవనః పవతామస్మి రామः శస్త్రభృతామహం జుషాణం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగా నదిని నేను. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేను, విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమైన చేయు వాదనమును నేను. అక్షరాణమకారోస్మి ద్వంద్వ సామసికస్య చ అహమేవాక్షాయ కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో అకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేను, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను. మృత్యు సర్వహరచ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సాహమును నేను, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేను. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వంచకులలో జూదమును నేనే, ప్రభావశాలులలో ప్రభావము నేను, విజేతలలో జయమును నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. ఋషీణాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనంజయుడను నేను అనగా నీవే నేను, మునులలో వేద వ్యాసుడను నేను, కవులలో శుక్రాచార్యుడను నేనే. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వారిలో దండమును అనగా దమన శక్తిని నేనే, జయేచ్ఛ కలవారి రీతిని నేనే, గోప్య విషయ రక్షణమును మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాస్మి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏదియూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతపః ఏష తుద్ధేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తంగా వివరించితిని. యద్యద్భూతిమతసత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంస సంభవం. విభూతియుక్తం అనగా ఐశ్వర్యయుక్తము,
కాంతియుక్తము శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఓ అర్జున, ఇంతకంటేను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక అంశముతోడనే ధరించుచున్నాను. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః.